హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద A to Z ఛానల్. అంటే ప్రతి ఒక్క వీడియోని మీకు చూపించాలనుకొని A to Z పెట్టినండి. ఇంతకుముందు లేకుండే ఓన్లీ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేదం ఉండే. దీంట్లో నేను ఎన్నో రకాలు షాపింగ్లు కానీ వేరేటి A to Z చూపించాలనుకుంటున్నాను, అందుకని అలా పెట్టాను. ఈరోజు మీకు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చూపించాలనుకుంటున్నానండి. దాంట్లోకి కావాల్సిన వస్తువులు ఏంటంటే క్యారెట్ అండి, కనిపిస్తున్నాయా? క్యారెట్, ఆలు, బీన్స్ని ఇలా ముక్కలు తరిగి మనం రెడీ పెట్టుకోవాలండి. బీన్స్, ఆలు, క్యారెట్. మళ్ళీ దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండి. ఇది కూడా ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ ఇది వెజ్ ఫ్రైడ్ రైస్లోకి నేను వేయడానికి ఇలా కోసుకున్నాను. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇలా కోసుకున్నా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇవి కర్రీలోకి చేసుకున్నానండి. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కర్రీ కోసం చేసుకున్నాను కదా. కర్రీ అంటే బాగుంటుంది. దాంట్లో వేయాల్సిన వస్తువులు సాజీరా కనిపిస్తుందండి. ఇది సాజీరా, ఇది సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కనిపిస్తుందండి, దాల్చిన చెక్క, ఇలాచీలు ఇట్లా ఇట్లా నల్లగొట్టి పెట్టిన లవంగాలు, చూడండి అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా. దీనికంటే ముందు మనం ఏం చేసుకున్నామంటే అన్నము వండి కొంచెం ఆరబెట్టుకోవాలండి. ఇలా అన్నము వండి మనం ఇలా ఆరబెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ కోసం. జస్ట్ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అయినా సరే. ఇప్పుడు ఇదిగోనండి నూనె పోస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టండి, కూరగాయలు మంచిగా వేయాలి కదా. కూరగాయ ముక్కలు పెద్దగా ఎందుకు వచ్చినాయంటే తినేటప్పుడు ఫ్రైడ్ రైస్ ముక్కలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకని అలా చేసాను. ఇప్పుడు దీంట్లోకి మనము సాజీరా వేయాలండి. సాజీరా వేస్తున్నాం చూడండి. సాజీరా వేస్తున్నానండి, కనిపిస్తుందా? సాజీరా వేస్తున్నానండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, బిర్యానీ కోసం ఇలా కోసుకున్నాను కదా ఉల్లిపాయలు, ఇదే ఫ్రైడ్ రైస్ కోసం కోసుకున్నాను కదా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా ఇలా కోసుకోవాలండి. మనం ఇలా కోసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రైడ్ రైస్ కోసం. కరివేపాకు, కాస్త కరివేపాకు, చూస్తున్నారండి. ఇలా వేసుకున్నా కొద్దిగా వేగినాయి కదా, ఇలా వేగినాయండి. ఇలా వేగిన తర్వాత మనము ఇందులోకి అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇంత పడుతుందండి అల్లం వెల్లిగడ్డ. వేసుకొని కలపాలి. చూసారండి ఉల్లిగడ్డలు ఎలా వేగినాయి, అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ ఎట్లా వేగినాయి చూసిందా. దీంట్లో కాస్త పసుపు వేయాలండి. పసుపు వేసి ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము కరిగి పెట్టుకున్న ఉన్నాయి కదండి, నేను కొన్ని ఉంచుతానండి. ఎందుకంటే మనకి కొంచెం కర్రీలోకి కావాలి. కర్రీ కూడా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ రైస్లోకి కర్రీ బాగుంటుంది. ఆ కర్రీలో కోసం అన్నీ ఇలా ఉంచుతున్నాను, మొత్తం వేయలేదు అనమాట. కొద్దిగా ఇలా ఉంచుతున్నాను. ఆలుగడ్డ కూడా ఇలా వేసేస్తున్నానండి. కర్రీ కోసం ఇలా ఉంచాను. కొద్దిగా ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్. ఇప్పుడు దీన్ని సన్న సెగ మీద మనం మగ్గనించాలి, మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్లోకి మనము వేయాల్సిన వస్తువులు ఇవన్నీ వేసేసినాం కదండి, కూరగాయ ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత దాల్చిన చెక్క
చూసారండి, కనిపిస్తుందా? దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అండి, ఇది బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, ఇలా కొంచెం అడ్డం గిడ్డం దంచుకుని పెట్టుకుని ఇలాచీలు వేసేయాలి అందులో. ఇది సన్నసేగు వేయించేటప్పుడు మనం వేసేయాలి. చూసారండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా మగ్గిపోతుంది. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు మనము దీంట్లో ఏమి వేయాలంటే కొద్దిగా మెత్తని ఉప్పులు వేయాలండి. ఇలా బాగా వేయద్దు, కొద్దిగా వేయాలి ఉప్పు దీంట్లో ముక్కలలో. కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కారం వేయాలండి. కారం చూసారా, కారం కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, బాగుంటుంది కారం ఎక్కువ వేస్తే. కొద్దిగా కారం వేసేసేయండి. కారం వేసిన తర్వాత మసాలా పౌడర్ ఎక్కువ పెట్టినా ఇదిగోనండి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్కతో పొడి చేసుకున్న పౌడర్ అండి. కనిపిస్తుందా? అవి వేసేసుకోవాలండి. దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకోవాలి మంచిగా, నీట్గా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఏగింది కదా, ఇలా ఏగింది కదండి. ఇలా ఏగినప్పుడు ఏం చేయాలంటే మనము కొత్తిమీర తరిగి పెట్టుకుని ఉన్న కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా పుదీనా వేసానండి. కొత్తిమీర పుదీనా వేసి చక్కగా కలుపుకోండి. కలిపినాం కదా, కలిపిన తర్వాత ఎక్కువ పెరుగు వేయద్దండి. ఓన్లీ ఫ్రెష్గా తియ్యగా ఉన్న పెరుగు ఒక 2 స్పూన్స్ వేయాలండి. ఎక్కువ పెరుగు వేయద్దు, బాగుండదు అన్నమాట. ఇంతే సరిపోతుంది. అంతే పెరుగు వేసుకొని మనం కర్రీ పెట్టేసుకోవాలి మంచిగా. చూసారండి, ఇలా కలయి పెట్టేసుకోవాలి. కలయి పెట్టిన తర్వాత చూపిస్తే ఇప్పుడు ఉందండి కొయ్య. ఈ అన్నం వండేసి కొయ్య కదండి. సాయి ఆన్ చేసుకో. ఇప్పుడే మా అమ్మాయి కేక్ చేసిందండి, చూడండి అంటాను. ఇది తర్వాత చెప్తాను, ఇట్లనే పెడతాను. చూడండి, ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న అన్నం ఉంది కదండి, దీన్ని అందులో వేసేయాలి. కొంచెం సేపు ఆరబెట్టుకున్న అన్నం ఉంది కదా, దీన్ని ఇందులో వేయాలి. చూడండి ఇలా వేస్తున్నాను. ఇలా వేసేయాలి. ఇలా వేయాలి. వేసాను కదా అన్నం. నానబెట్టిన తర్వాత మనము అన్నాన్ని ఇలా అనుకోవాలనుకుంటాం. అనుకునేటప్పుడు ఏం వేయాలంటే సన్నుప్పు వేయాలి. దీంట్లో రాళ్ళుప్పు కాదు, ఇది సన్నుప్పు వేయాలి. ఎందుకంటే ఇది అన్నం ఇట్లా ఫ్రైడ్ రైస్ లాగా అయిపోయింది మొత్తం. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కాబట్టి కొద్దిగా ఉప్పుని మనం ఇలా వేసుకోవాలి, చల్లుకోవాలి. అన్నానికి సరిపడా మనం తినేటంతా చల్లుకోవాలన్నమాట. చూసారండి, వేసుకున్న తర్వాత మనం ఇలా కింద మీద వేసుకోవాలి. దాన్ని మొత్తం ఇలా కింద మీద వేసేయాలి. నువ్వు చెప్పాండి. చూడండి, ఇలా కలిపేసుకుంటున్నాం కదా మొత్తము. కలుపుకున్నాం కదా, ఈ అన్నము ఇక్కడ అవుతుంటుంది, కొంచెం మగ్గుతూ ఉంటుంది అన్నమాట. మగ్గుతున్నప్పుడు
అయితే పక్కన ఒకటి ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా నూనె పోసి నూనె పోస్తున్నా చూడండి. ఈ నూనెలో మనం ఇంతకుముందు కూర కోసము మనం సపరేట్గా సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ వేగేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. మనము వేగేటప్పుడు వేసుకొని ఇలా అల్లం వెల్లిగడ్డ వేసుకొని కొంచెం కంచకుండా వేసుకొని పసుపు వేయాలండి. కొద్దిగా పసుపు వేసి వేసుకొని ఇలా కొద్దిగా బాగా బ్రౌన్గా వేగిందాక ఉంచొద్దండి. కొంచెం ఇలా వేగంగానే మనము ముక్కలు తరిగిపెట్టుకుని ఉన్నాయి కదా కూర కోసము వేసేయాలండి. ఎందుకంటే ఇవి కూడా మగ్గాలి కదా, అందుకని ఇలా వేసేసుకోవడం. తరిగిపెట్టుకుని క్యారెట్, బీన్స్, ఆలు ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకొని తింపేసుకోండి. అటు అన్నము మగ్గుతూ ఉంటుంది, ఇటు కూర తినండి. దీని పని ఇది అయితే ఉంటుంది అన్నమాట. చూసారండి ఎలా వేగిందో. ఇలా వేగిన తర్వాత మనము దీంట్లో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి కాస్తంత. ఉప్పు వేసుకొని కారం కూడా వేయాలండి. కొద్దిగా వేయాలి, ఇంత కారం పడుతుంది. కారం వేస్తాం కదా, కారం వేసిన తర్వాత కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి. సిమ్మి వేసుకోండి. కారం ఉప్పు వేసుకున్నప్పుడు అక్కడ కుట్లు వేస్తుంది, మొత్తం తగ్గొస్తుంది. ఇలా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాం కదా మనము తరిగి పెట్టుకున్న టమాటాలు వేయాలండి. ఇంట్లో ఇప్పుడు ఇలా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి ఇవి ఇట్లా వేగినాయి కదా, వేగినా కూడా ఇవి ఉడకాలండి ముక్కలు. ఎందుకంటే గ్రేవీ ఉంటే బాగుంటుంది అన్నంలోకి. వాటర్ పోసుకోవాలి మనం. ఇలా పోసేసుకున్నామా, ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఇది ఉడికేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను అన్నం చూడు ఎలా అయిందో. అవుతుంది అన్నం, సూపర్గా అయిపోతుంది అన్నం. చూసారా అన్నం అయినట్టు. ఇక ఒక్క నిమిషం అయితే ఇంకోటి కూడా చూపిస్తానండి. మా పాప ఎలా అది కేక్ చేసిందండి. చూడండి ఎలా తయారు చేసిందో. చూసారా సూపర్గా కనిపిస్తుంది కదా కేక్. నేను మీకు ఎప్పుడైనా కేక్ను కూడా ఎలా తయారు చేస్తారన్నది చూపిస్తానండి. చూడండి ఇప్పుడు కూర ఉడికిందండి. ముక్క ఉడికిన తర్వాత మనము కొబ్బరి చల్లుకోవాలి. ఇలా కొబ్బరి చల్లేసుకోవాలండి. చల్లిన తర్వాత గరం మసాలా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్కతో దాన్ని తయారు చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత రెడీ పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఇలా చల్లేసుకోవాలండి. చల్లేసుకొని ఇలా దింపేసుకోవాలి. సిమ్మిలో ఉంచుకోవాలి కూర. ఇప్పుడు మనం ఇవన్నీ వేసినాం కదా, ఇలా దింపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచాలి. స్టార్ట్. చూసారండి కూర రెడీ అయిపోయింది. చూసారా సూపర్ వాసన వస్తుందండి. ఎంత మంచి స్మెల్ అంటే అబ్బా నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. కూర అయిపోయిందండి, ఇక అన్నం అయిపోయిందండి. ఇదిగో ఇప్పుడు మీకు అన్నం చూపినాను. సారీ అన్నం ఎలా అయిందో చూడండి. ఇలా అయింది చూడండి, సూపర్గా అయింది. వేడి వెజిటేబుల్ బగారా రైస్
ఇలా వేసేసుకొని ప్లేట్లో దాంట్లో కాస్త కూర వేసుకొని సైడ్కి చూసారండి ఎలా వేసుకుంటున్నా కూర వేసుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుంటుంది తెలుసా, అసలుకి చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బగార్ రైస్ ఆలుగడ్డ కూర చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.